శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని, భారతంలో 18 పర్వాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆది పర్వాన్ని 79 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 80వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ దేవాలయ, ఈ ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుందాం. ఆంజనేయం నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఎక్కడున్నాం కథలో మనం? భారతంలో అంటే భీష్ముల వారు తన తండ్రి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని మరి దాసరాజు దగ్గరికి వచ్చాడు. దాసరాజు కూతురైన సత్యవతిని తన తండ్రికి పెళ్లి చేయడం కోసం పెద్దలను తీసుకొని వచ్చాడు. దాసరాజు కండిషన్ పెట్టాడు ఏంటంటే, ఈ అమ్మాయికి, నా కూతురుకు పుట్టేవాడే రాజు అవ్వాలి అంటే ఆశ్చర్యపోయారు వెళ్ళిన వాళ్ళంతా. కానీ భీష్ముడు వెంటనే అన్నాడు, వెంటనే ఒప్పుకున్నాడు. నేను యువరాజుని అయినప్పటికీ రాజుగా ఆమెకు పుట్టే కొడుకునే రాజుని చేస్తాను అని ఒప్పుకున్నాడు. అంతకు కూడా తృప్తి పొందల దాశరాజు. సరేనయ్యా, ఇదంతా బాగానే ఉంది, నువ్వు ఒప్పుకున్నా బాగానే ఉంది, నీకు పుట్టే కొడుకులు ఒప్పుకోకపోతే ఎట్లా? అప్పటికి సంతానం లేరు భీష్ముడికి. అంటే ఎక్కడా చెప్పబడలేదు, కానీ భీష్ముడికి వివాహం అయింది అని కొందరంటారు వ్యాఖ్యాతలు, భారతానికి వ్యాఖ్యాతలు. అందుకోసమే నీకు పుట్టకపోయే కొడుకుల సంగతి ఏంటి? అయితే నేను ఈ రోజు నుంచి బ్రహ్మచర్యం పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అదిగో ఆ ప్రతిజ్ఞ చేసినప్పటి నుంచే దేవతలందరూ పుష్పవర్షం కురిపించి భీష్మ ప్రతిజ్ఞ అంటున్నారు. దాన్ని భీష్మించాడు కాబట్టి భీష్ముడయ్యాడు. ఏం భీష్మించాడు? బ్రహ్మచర్యం పాటిస్తాను కదా. దేవవ్రతుడు కాస్త భీష్ముడయ్యాడు. ఆ తర్వాత సరేనని ఒప్పుకున్నాడు దాశరాజు. ఇలా తేజుండకి భక్తి కాంచన రథం ఎక్కించి, నానయ్య గారు చెప్తున్నారు. అంటే సంస్కృత భారతాన్ని మనకు ముగ్గురు, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ అనేవారు ముగ్గురు 18 పర్వాలని తెలుగులో పద్యాల రూపంలో, పద్యాలు వచనాలు కలిపి రాశారు. కమ్మటి పద్యం రాశారు. ఇన తేజుండు అంటే సూర్య తేజస్సు కలవాడు భీష్ముడు, అంటే మామూలు కాదు. ఇన తేజుండతి భక్తి కాంచన రథం ఎక్కించి, బంగారు రథం తీసుకెళ్ళాడు. తండ్రి రథాన్ని తీసుకెళ్ళాడని నిన్న చెప్పుకున్నాం కదా. తండ్రి సారథిని పిలిపించి తండ్రి రథాన్ని తీసుకెళ్ళాడు. అంటే ముందే దృఢ నిశ్చయంతో వెళ్ళాడు అనమాట. ఆ రథం మీద ఆమెను ఎక్కించుకొని తీసుకురావాలి అంటే అప్పుడు విధానం ఏమిటయ్యా అంటే మగవాడి ఇంట్లో పెళ్ళి అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. లేదా రాజులు కాబట్టి, వాళ్ళు సామంతులు కాబట్టి వివాహం ఇక్కడ చేయడానికన్నా అలా అన్నా. కాంచన రథం, బంగారు రథం ఎక్కించి ఆ కన్య తోడ్కొని తెచ్చన్ తన తల్లి సత్యవతిని క్షోణీజనుల్ తన్ను బోరని కీర్తింపగా శంకరుండది మనోరాగంబురన్ పొంద శాంతన ఉండాత కీర్తి హస్తిపురికిన్ తత్కౌతుకారం గుడయి. శంకరుండును
పరమానురాగంబున సత్యవతిని వివాహంపై అతిమానుషంపైన ఆ భీష్మ సత్యవ్రతంబునకు సంతసిల్లి భీష్ముడి యొక్క సత్యవ్రతానికి సంతోషం చెంది అతనికి స్వచ్ఛంద మరణంబుగా వరం ఇచ్చే తండ్రి ఇచ్చిన వరం అన్నమాట. భీష్ముడు తాను ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడు మరణించవచ్చు అని తండ్రి వరం ఇచ్చాడు. ఇక్కడ మనం ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణ అర్పణమస్తు.